లో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరుగుతున్నప్పుడు అలిపిరిలో డైరెక్షన్ మ్యాన్ పెట్టడం అది ఫెయిల్ అవ్వడం వెనుక మీరు కూడా ఆ చర్చలో ఉన్నారని తెలుస్తుంది. అన్న అలిపిరి జరిగే టైంలో ఆ అటాక్స్ చేసేటానికి ముందు నేను నల్లమలలో వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మేము అక్కడ యూనిట్ స్టార్ట్ చేసాము. రావాలంటే ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడ బస్సు షెల్టర్ పెట్టి ఎటు నుంచి రావాలన్నా కనీసం ఒక 5-6 అవర్స్ కంటిన్యూ బై వాక్ కొండలెక్కి ఆ పైకి రావాల్సి ఉంది. చాలా ఇంటీరియర్ ప్లేస్ అని అంటది. మామూలుగా మనుషులు ఎవరు అక్కడ తిరగరు. వెపన్స్ కూడా డిజైన్ చేస్తుంటాం, కొత్త ఇన్వెన్షన్ చేస్తుంటాం కాబట్టి అందులో పార్ట్గానే ఆయనే ఇంట్రెస్ట్గా అడగడం అనేది జరిగింది. అది ఆ డైరెక్షనల్ మైన్ ఎప్పుడు కూడా ఏంటంటే అది క్లోజ్ రేంజ్లో చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. డైరెక్షనల్ మైన్ ఏదైనా సరే. వీళ్ళు గోడ ఏదైతే వీళ్ళు అక్కడ ఫిక్స్ చేయాలని అనుకున్నారో ఆ గోడకు ఒక 5 feet డిస్టెన్స్ నుంచి కనుక వెహికల్ కనుక పాస్ అయ్యి ఉంటే కనుక అంటే వీళ్ళ కాన్వాయ్ ఎట్లా ఉంటే జిగ్జాగ్లో ప్రయాణం చేస్తుంటాయి. ఎప్పుడు కూడా విఐపీస్ కాన్వాయ్స్ కూడా స్ట్రైట్గా ఎట్లా వెళ్ళవు. కరెక్ట్గా వీళ్ళు ఆ అలిపిరి ఎక్కడైతే గేట్ నుంచి కొంత డిస్టెన్స్లో స్ట్రైట్గా వెహికల్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మీరు తుపాకీలు తయారు చేశారు, లాకెట్ లాంచర్ తయారు చేశారు, తర్వాత ట్రిగ్గర్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. AK-47 దగ్గర వచ్చేసరికి ఎందుకు మీరు అది ఆగిపోయింది? AK-47 చేయడం పెద్ద కష్టం కాదండి. ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా సింపుల్. అసలు AK-47 చేయడం అనేది ఇండియాకు అవసరమైనప్పుడు బహుశా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే లక్షల వెపన్స్ తయారు చేసి ఇండియాకే ఇస్తాను, నేను గవర్నమెంట్కి ఇస్తాను. మీకు కష్టమైన వెపన్ అని చెప్పండి. వెపన్లో కష్టమైంది ఏది లేదండి. ఇప్పుడు రాకెట్ లాంచర్నే నేను డిజైన్ చేయగలిగినప్పుడు ఈ వెపన్స్ అంతా మెకానిజం కదా ఇదంతా. సరే, ఇంత రీసెర్చ్ చేసి ఇంత నాలెడ్జ్ పెట్టుకుని మీరు ఆ పని కాకుండా సమాజానికి ఉపయోగపడే పని కూడా చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నేను మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళింది అండి ప్రజలకు సేవ చేసుకోవడం కోసమని నేను వెళ్ళాను. తినేవాడికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తర్వాత వాళ్ళు చేసుకోవడానికి పని కూడా సరిగా లేనటువంటి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఉన్నాయి. కానీ మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీ నుంచి నేను విభేదించి బయటికి వచ్చిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాగ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా రకాలుగా నేను ఆలోచన చేశాను. ఫెర్టిలైజర్తో పండించినటువంటి వరి భోజనం మనం ఎప్పుడైతే తినడం మొదలుపెట్టామో అప్పటి నుంచి మనిషికి రోగాలు అనేది స్టార్ట్ అయినాయి. లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు లక్షలాది మంది చనిపోయారు. ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటే సేంద్రియపు పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలు తిన్న ఒక ఆదివాసి చనిపోలేదు. మీ ఆలోచనలు నచ్చి ప్రభుత్వం కానీ లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా కొంతమంది వ్యక్తులు మీకు సహకరించే ముందుకు వచ్చారనుకోండి, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా? డబ్బు సంపాదించడం ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ నిజాయితీ నిబద్ధతతో సంపాదించాలి డబ్బు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ఓ యువకుడు ఇంజనీరింగ్ అవ్వాలంటూ హైదరాబాద్ వస్తారు. కానీ ఇక్కడ భావాజాలంతో కూడిన స్నేహితులు కలవడంతో ఆయన అడవి బాట పడతారు. అడవిలోకి వెళ్ళిన తర్వాత అందరిలాగా తుపాకీలు పట్టుకొని పోరాటం చేయకుండా అసలు తుపాకీల డిజైన్ తయారు చేయడం, తుపాకీలే తయారు చేయడం అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అంటే ఆ భావజాలంతో పాటు అతనుకున్న శ్రద్ధతో అన్నలు కూడా ఆయనకు ప్రత్యేకంగా పని చెప్తారు. దాంతో ఆయన తుపాకులు, రాకెట్ లాంచర్లు, AK-47లు తయారు చేసి అన్నలకు సప్లై చేశారు. అటువంటి వ్యక్తి దాదాపు 17 సంవత్సరాలు అడవిలో ఉండి తర్వాత విభేదాలు రావడంతో లేదా మరికొన్ని కారణాలతో జనజీవన స్రవంతులు కలిశారు. జనజీవన స్రవంతులు కలిసిన తర్వాత మిగతా కొంతమంది నక్సలైట్లలాగా, మాజీల్లాగా దందాలు, సెటిల్మెంట్ చేయకుండా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు కుమారస్వామి అలియాస్ టెక్ మధు. టెక్ మధు అనగానే చాలామందికి ఆయన ఇంటర్వ్యూలు చూసిన చాలామందికి ఆయనలో కొత్తదనం ఉంది, ఆయన మరో అబ్దుల్ కలాం అంటూ, ఆయన టెక్నాలజీకి మారు పేరంటూ చాలామంది ఆయనకు మెచ్చుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం తనకున్న తెలివితేటల్ని మరొకసారి వేరే వైపు మళ్లించకుండా
కేవలం ఆర్గానిక్ పంటలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ భావితరాలకి మంచి పంటను అందించాలని ఆయన కృషి చేస్తున్నారు. ఆయన అడిగి అసలు బాట అటువైపు వెళ్లకుండా ఆ బాట నుంచి ఈ బాటలోకి వచ్చి ఆర్గానిక్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్న విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. మధుగారు నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, మీరు గత ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కొన్ని లక్షల మంది మీ కింద కామెంట్స్ పెడుతున్నారు. మీకు అన్నీ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు వాళ్ళు. మదన్న, మీరు ఇంత తెలివితేటలుండి మీరు ఇక్కడ ఎందుకున్నారు, మీరు ఇంజనీరింగ్ చేయండి, లేదంటే మీ సహకారం ఇవ్వండి, మీ తెలివితేటలు ఇస్తే మేము కూడా ఒక ఇండస్ట్రీస్ పెడతామని చాలా మంది అన్నారు. ఇవన్నీ వెళ్లకుండా మీరు ఆర్గానిక్ వ్యవసాయం వైపు దృష్టి పెట్టడం వెనక కారణం ఏంటి? చాలామంది కూడా నాకు తెలిసి సినిమా వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రూవ్ చేయనట్లుగా ఉంది. మీ స్టోరీని వెబ్ సిరీస్ గానో సినిమాకి తీయాలని కూడా వచ్చినట్లుగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. కొంతమంది కూడా దాన్ని చెప్తున్నారు. అది మీరు చెప్పాలి. అసలు ఆర్గానిక్ వ్యవసాయం వైపు వెళ్ళాలని ఆలోచన వెళ్ళే ఆ సమాధానం ముందు గతంలో అలిపిరి ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరుగుతున్నప్పుడు మావోయిస్ట్ పార్టీ అప్పటికే ల్యాండ్ మైనర్లు క్లైంబర్ మ్యాన్ పెడుతున్న పార్టీ పీపుల్స్ వార్. అప్పుడు అలిపిరిలో డైరెక్షన్ మ్యాన్ పెట్టడం అది ఫెయిల్ అవ్వడం వెనక మీరు కూడా ఆ చర్చలో ఉన్నారని తెలుస్తుంది. అంటే దానికి వ్యూహకర్త తక్కడిపల్లి వాసుదేవరావు గారు అలియాస్ ఆషన్ అలియాస్ శేషన్ అయినా ప్రోగ్రాంకి ముందు, అంటే టార్గెట్కి రీచ్ కాకముందు, ఆ ఇష్యూ కాకముందు మీ ఇద్దరు డిస్కస్ చేయడం, ఆ డిస్కషన్లో మీరు ఏం చెప్పారు, తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయం మీద కూడా మీరు సుదీర్ఘ చర్చలు పాల్గొని తెలుసు. అంటే ఫెయిల్ అవ్వడం అన్నది కాదు, సక్సెస్ అవ్వడం అన్నది కాదు, కానీ అసలు ఆ సబ్జెక్టు ఎందుకు తీసుకున్నారు, ఎత్తుకున్న తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఒక చెప్పే ముందు, ఇటీవల కాలంలో టెక్ మధు గారు ఏం చేస్తున్నారు? సినిమాల వైపు వెళ్తున్నారా, లేదు ఆర్గానిక్ వ్యవసాయంలో అంత ఇంట్రెస్ట్ చూపించి తిరిగి మీరు గతంలో వెళ్ళిన ప్రాంతాలన్నిటి కూడా ఒకసారి రౌండ్ వేసుకుని వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఏఓబి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, ఆదివాసులకు ఉపాధి కల్పించడానికి, ఆదివాసుల అభివృద్ధి కోసం తుపాకీలు విడిచిపెట్టిన తర్వాత కూడా వాళ్ళ అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఫస్ట్ మీరు అలిపిరి గురించి చెప్పండి అన్న. అలిపిరి జరిగే టైంలో ఆ అటాక్స్ చేసేటానికి ముందు నేను నల్లమలలో వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మేము అక్కడ యూనిట్ స్టార్ట్ చేసాము. ఒకవైపు మేము అప్పుడు షార్ట్ వెపన్స్ చేస్తున్నాము. ఆ టైంలో యాక్షన్ టీమ్ అని నాకైతే తెలియదు. తక్కలపల్లి వాసుదేవరావు ఒకసారి మేమున్న ప్రాంతానికి రావడం వల్ల అప్పుడు కలిసి ఎక్కడ నల్లమల్ల ఎక్కడండి ఇది? నల్లమల్ల ఇది జీబీఎం అని ఒక ప్రాంతం ఉంటుంది అన్నట్టు. ఆ ప్రాంతంలో మేము క్యాంపు పెట్టేసి ఏ ఊరికి దగ్గర ఉండేది? జీబీఎం నల్లమల్ల సెంటర్లో ఉంటుందండి. గుండ్ల బ్రహ్మేశ్వరం అని ఒక టెంపుల్ ఉంటుంది. నియర్ బై ఒక 10 కిలోమీటర్స్ సరౌండింగ్ అన్నట్టు. అక్కడ మాది క్యాంపు నడుస్తుంది. అప్పటికి ఒక 1 మంత్ నుంచి మేము అక్కడే ఉన్నాము. వీళ్ళు ఈ టీం వాళ్ళు కూడా రావాలంటే ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడ బస్ షెల్టర్ పెట్టి ఎక్కడి నుంచి రావాలన్నా ఒక 4 hours 5 hours కంటిన్యూగా బై వాకులు రావాల్సిందే. ఎక్కడ దిగాలి బస్సు? ఇప్పుడు గిద్దలూరు వైపు నుంచి ఒక రూట్ ఉంది రావడానికి, మార్కాపురం సైడ్ నుంచి ఒక రూట్ ఉంది, అట్లానే దోర్నాల సైడ్ నుంచి ఉంది, ఆత్మకూరు సైడ్ నుంచి కూడా ఒక రూట్ ఉంది. ఇట్లా 4-5 వైపుల నుంచి రావచ్చు. ఎటు నుంచి రావాలన్నా కనీసం ఒక 5-6 hours కంటిన్యూ బై వాక్లో రావాల్సిందే. కొండలు ఆ తర్వాత ఒక 1 hour కొండలెక్కి ఆ పైకి రావాల్సిందే. చాలా ఇంటీరియర్ ప్లేస్ అని అంటది. మామూలుగా మనుషులు ఎవరు అక్కడ తిరగరు. అటువంటి ప్రాంతంలో అంతటి ఇంటీరియర్ ప్లేస్లోనే మేము వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మా శబ్దాలు అంటే వెపన్స్ తయారు చేసేటప్పుడు ఐరన్ కట్ చేయడాలు, తర్వాత వాటిని మిషనరీ సౌండ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బయటికి వెళ్లకుండా ఉండడం కోసము లోతట్టు ప్రాంతాలని మేము సెలెక్ట్ చేసుకుంటాము. అక్కడ మేము చేస్తున్న క్రమంలో అప్పుడు మన వీళ్ళు ఈ టీం వాళ్ళు అంటే యాక్షన్ టీం సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు రావడం జరిగింది అన్నట్టు. అదే తక్కలపల్లి వాసుదేవరావు కూడా వాళ్ళతో పాటు వచ్చాడు. బహుశా వాళ్ళు జనరల్గా వాళ్ళకి ఏంటంటే కొద్దిగా టైం ఉన్నప్పుడు షెల్టర్ కోసం అని వస్తుంటారు లోపలికి. ఆ వచ్చిన క్రమంలో జస్ట్ నాకు క్లైమర్ మైన్స్ గురించి నాతో కొంచెం డిస్కస్ చేయడం ఇవన్నీ జరిగినాయి. జనరల్గా మేమేందంటే వెపన్స్ డిజైన్ చేసేది మేమే కాబట్టి క్లైమర్ మైన్స్ తర్వాత ఇంకా రకరకాల డైరెక్షనల్ మైన్స్ ఇవన్నీ కూడా మేము డిజైన్ చేస్తుంటాం. అవన్నీ వెపన్స్ కూడా డిజైన్ చేస్తుంటాం, కొత్త ఇన్వెన్షన్ చేస్తుంటాం కాబట్టి అందులో పార్ట్గానే ఆయనే ఇంట్రెస్ట్గా అడగడం అనేది జరిగింది. అది సరే డైరెక్షనల్ మైన్స్ అంటే మనము ఎక్కడెక్కడ ఎట్లా ఫిట్ చేయడానికి ఏ సైజులలో ఎట్లా పెడితే బాగుంటుంది అని చెప్పి జనరల్గా మాట్లాడాడు. బహుశా వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తారనేది విషయం నాకు సంబంధం లేదు. డిజైన్ సంబంధించి నాతో డిస్కస్ చేసినప్పుడు ఒక ఇటుక పిల్ల సైజులో మనకు ఒక మైన్ ఎంత ఎఫెక్ట్గా పనిచేస్తుంది, అది ఎలా ఉండాలి ఏంటిది అంటే ఇటుక అంటే మనం సిమెంట్ బ్రిక్స్ సైజ్ అన్నప్పుడు దానికి సైజెస్ ఎలా ఉండాలి, వెనక దానికి సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ ఎప్పుడు కూడా క్లైమర్ మ్యాన్కు బ్యాక్ సపోర్ట్ ఉండాలి.
బ్యాక్ సపోర్ట్ ఉన్నప్పుడే ఆ థ్రస్ట్ అనేది, ఆ ఫోర్స్ అనేది ముందుకు ఎఫెక్ట్గా ముందుకెళ్తుంది. దాని గురించి కొంచెం డిస్కషన్ చేయడం ఇదంతా జరిగింది. అది తర్వాత కొంతకాలానికి ఒక 6 నెలల తర్వాత అన్నట్టు అలిపిరిలో అప్పుడు ఉన్నటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేశారని చెప్పేసి వార్తలు వినడం ఇవన్నీ జరిగినాయి అన్నట్టు. అయితే అక్కడ పేపర్ న్యూస్ అవన్నీ అప్పటికే వచ్చేసినాయి. అంటే ఇట్లా గోడకు క్లైమర్స్ ఫిక్స్ చేసేసి ఇట్లా బ్లాస్టింగ్ చేశారు అని చెప్పేసి తెలిసింది. అయితే అప్పుడు నేను అనుకున్నాను, ఆ రోజు డిస్కస్ చేసింది వాజ్ ద్వారా డిస్కస్ చేసింది బహుశా దీనికోసమే అని చెప్పేసి అనుకున్నాను. కానీ మాకు ఇది రహస్య పార్టీ కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారు అనేది క్లారిటీగా చెప్పరు. వాళ్ళ డౌట్ను క్లారిఫై చేసుకోవడానికి మాత్రమే అడుగుతారు మమ్మల్ని. టెక్నికల్గా ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మేము చేస్తాం, అంతేగాని అది ఆ వెపన్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఏ పద్ధతిలో యూజ్ చేస్తారు అన్నది యూజ్ చేసే వాళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ టీము వాళ్ళకి ఇచ్చే అటువంటి నాయకత్వం ఇచ్చే డైరెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వెపన్ సంబంధించి మేము అన్ని రకాల వెపన్ సంబంధించి మేము డిస్కషన్ చేస్తుంటాం, డిజైన్ చేస్తుంటాం, మాడిఫికేషన్ చేస్తుంటాం, ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లా జరిగింది అది. అయితే అది జరిగిన తర్వాత ఆ డైరెక్షనల్ మైన్ ఎప్పుడు కూడా ఏంటంటే అది క్లోజ్ రేంజ్లో చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. డైరెక్షనల్ మైన్ ఏదైనా సరే డిస్టెన్స్ పెరిగినా కొద్దీ దాని బ్లాస్టింగ్ ఎఫెక్ట్ అది తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. అవును, వీళ్ళు గోడ ఏదైతే వీళ్ళు అక్కడ ఫిక్స్ చేయాలని అనుకున్నారో ఆ గోడకు ఒక 5 ఫీట్ డిస్టెన్స్ నుంచి కనుక వెహికల్ కనుక పాస్ అయ్యి ఉంటే కనుక ఆ వెహికల్ అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కానీ ఏ వెహికల్ అయినా కూడా చాలా తునాతునకలు అయిపోయేది. అయితే అక్కడ వచ్చేసరికి ఏంటంటే డైరెక్షన్ మారిపోయింది. అంటే వీళ్ళ కాన్వాయ్ ఎట్లా ఉండే జిగ్జాగ్లో ప్రయాణం చేస్తుంటాయి ఎప్పుడు కూడా. విఐపీస్ కాన్వాయ్స్ కూడా స్ట్రైట్గా ఎట్లా వెళ్ళవు, కొంత జిగ్జాగ్లో వెళ్ళినప్పుడు కరెక్ట్గా వీళ్ళు ఆ అలిపిరి ఎక్కడైతే గేట్ నుంచి కొంత డిస్టెన్స్లో స్ట్రైట్గా వెహికల్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కరెక్ట్గా అక్కడికి రాగానే వెహికల్ కొంచెం ఇట్లా సైడ్కి వెళ్ళడం అనేది, ఆ సైడ్కి వెళ్ళినప్పుడు ఈ డిస్టెన్స్ ఒక 10 to 15 ఫీట్ డిస్టెన్స్ గ్యాప్ వచ్చేసింది. ఈ 15 ఫీట్ డిస్టెన్స్కి వచ్చేసరికి దీని ఫోర్స్ అనేది తగ్గిపోయింది. ఆ ఫోర్స్ తగ్గిపోయి దానికి ఎంతైతే ఫోర్స్గా అటాక్ చేయాలో అంత ఫోర్స్గా అటాక్ చేయలేదు. అట్లా అది ఎక్కువ నష్టం జరగలేదు అది. కానీ అది మరి వెంకటేశ్వర్ల దేవుడు అనేది అక్కడ ఉండడం, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ దేవుడి యొక్క కటాక్షం ఉందో లేకుంటే ఆయన బ్లెస్సింగ్ ఉందో తెలియదు. కానీ కరెక్ట్గా ఆ టైం కాడికి వచ్చేసరికి అది గ్యాప్ రావడము, ఆ మైండ్ సరిగా పనిచేయకపోవడము, బహుశా ఆయన అందులో నుంచి ఎస్కేప్ కావడం అనేది జరిగింది. ఈ సబ్జెక్ట్ అంతా కూడా పార్టీలో చర్చకు వచ్చిందా? అయితే ఈ కంపల్సరీ రివ్యూ జరుగుతుంది. రివ్యూ జరిగినప్పుడు అసలు ఎందుకు ఫెయిల్ అయింది అనేది కంపల్సరీ చేస్తారు. ఏ అటాక్ అయినా సరేలే, అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా కంపల్సరీ రివ్యూ జరుగుతుంది. జరిగినప్పుడు దాంట్లో అసలు ఎక్కడ మనం ఫెయిల్ అయినా అంటే నెక్స్ట్ ఫెయిల్ కాకుండా ఉండటానికి ఎట్లా ప్లాన్ చేయాలనేది చేస్తుంటారు. అచ్చా, అంటే ఫెయిల్ అయితే రివ్యూలో ఉంటుంది, సక్సెస్ అయినప్పుడు కూడా దాన్ని సక్సెస్ అయినప్పుడు కూడా రివ్యూ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ అట్లాంటి అటాక్స్ చేయడం కోసం అనేది రివ్యూ అనేది కంపల్సరీ చేస్తారు. బాగా గుర్తుండిపోయిన సక్సెస్ దాని రివ్యూ ఒకటి చెప్పండి. సక్సెస్ రివ్యూస్ అంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ మేము చేసేటోళ్ళు. అంటే ఇదేంటంటే జంగ్ పత్రికకు రాసేటప్పుడు విశ్లేషణాత్మకంగా రాస్తుంటారు అన్నీ. అది మిలిటరీలో ఉన్న వాళ్ళు బాగా చేస్తారు అవి. ఎందుకంటే మాది ఏ పార్టీకి ఏంటంటే మేము కొత్త వెపన్స్ను తయారు చేయడము, మ్యానుఫ్యాక్చరింగ్ యాంగిల్ అనేది మాకు ఉంటుంది. మాకు ఈ రైట్స్ చేయడము, ప్లాన్ చేయడము అనేది మా సబ్జెక్ట్ కాదు. అది అందు గురించి మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వము. నాకు దాని గురించి సంబంధించి పెద్దగా ఇది ఉండదు. ఎందుకంటే అది చాలా డెప్త్ఫుల్ సబ్జెక్ట్ అది. ఎందుకంటే ప్రతి పాయింట్ను చాలా క్షుణ్ణంగా అది అబ్జర్వేషన్ చేసి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది అది. కాబట్టి అది మా పరిధులు లేని విషయం అన్నట్టు. కానీ మీరు తుపాకీలు తయారు చేశారు, రాకెట్ లాంచర్ తయారు చేశారు. ఈ రాకెట్ లాంచర్స్ గొట్టాలు చేయడం, డూమ్స్ చేయడం, తర్వాత ట్రిగ్గర్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. AK-47 దగ్గర వచ్చేసరికి ఎందుకు మీరు అది ఆగిపోయిందండి? AK-47 చేయడం పెద్ద కష్టం కాదండి. ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా సింపుల్. అసలు AK-47 చేయడం అనేది చాలా సింపుల్, అది ఈజీగా చేయగలుగుతాం. అది కాకపోతే మన ఇండియాకు అవసరమైనప్పుడు బహుశా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే లక్షలలో వెపన్స్ తయారు చేసి ఇండియాకే ఇస్తాను, నేను గవర్నమెంట్కి ఇస్తాను. కాకపోతే అది అంత అసాధ్యమైన విషయం. కష్టమైన వెపన్ అని చెప్పండి. వెపన్లో కష్టమైంది ఏది లేదండి. ఇప్పుడు రాకెట్ లాంచర్నే నేను డిజైన్ చేయగలిగినప్పుడు ఈ వెపన్స్ అంతా మెకానిజం కదా ఇదంతా. ఇది అంతా ఇదేం కాదు. ఎందుకంటే దాంట్లో కొన్ని సంవత్సరాలు నేను రీసెర్చ్ చేశాను. నేను స్వయంగా నేను మ్యానుఫ్యాక్చరింగ్లో పాల్గొన్నాను. నేను నాకు కష్టమైందంటూ ఏం లేదు. సరే, ఇంత రీసెర్చ్ చేసి ఇంత నాలెడ్జ్ పెట్టుకుని మీరు
ఆ పని కాకుండా సమాజానికి ఉపయోగపడే పని కూడా చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సార్ ఒకటి విషయం, ఏ జ్ఞానమైనా ప్రజలకు ఉపయోగపడాలండి. అది నేను మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళింది అంటే ప్రజలకు సేవ చేసుకోవడం కోసమని నేను వెళ్ళాను. అంటే ప్రజలు అత్యంత కష్టాలలో ఉన్నారు, తినేవాడికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తర్వాత వాళ్ళు చేసుకోవడానికి పని కూడా సరిగా లేనటువంటి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఉన్నాయి. అంటే నేను 80-85 ప్రాంతం విషయం చెప్తున్నాను మీకు. ఆ టైంలో ఇంత డెవలప్మెంట్ లేదు, రోడ్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇరిగేషన్ లేదు, తర్వాత ఈ ప్రజలు బతకడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి, ఎడ్యుకేషన్ అయితే అసలు దాదాపుగా లేదని చెప్పవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో చదువుకున్న నాలాంటి వాళ్ళు కొంతమంది యువకులు ఈ సమాజాన్ని మార్చాలంటే నేను ఇన్స్పైర్ అయ్యి సమాజాన్ని మారుస్తే మనం కూడా మారుతాం కదా అన్న ఆలోచన ఒకటి వచ్చింది. అయితే ఏదైనా కూడా సమాజంలో మనం కొత్తగా ఆలోచించాలి, మన జ్ఞానం అనేది సమాజ మార్పుకు ఉపయోగపడాలి. అయితే నేను మావోయిస్ట్ పార్టీలో వెళ్ళి నేను ఆయుధాలు తయారు చేశాను కాబట్టి అది ఆ రకంగా నా నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడింది. కానీ మావోయిస్ట్ పార్టీ ఐడియాలజీ నుంచి నేను విభేదించి బయటికి వచ్చిన తర్వాత ఈ జ్ఞానాన్ని ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎలాగ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా రకాలుగా నేను ఆలోచన చేశాను. ఒక ఇండస్ట్రీ కూడా నేను పెట్టడం జరిగింది. స్పైస్ ఇండస్ట్రీలో దాదాపు చాలా కల్తీలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం ఒక మంచి నాణ్యమైనటువంటి ప్రొడక్ట్ వినియోగదారునికి ఇవ్వాలన్న ఒక ఉద్దేశం నుంచి మంచి కంపెనీ స్టార్ట్ చేశాను. కానీ అప్పటికి నా డిస్ట్రిబ్యూటర్స్ ఏమనేవాళ్ళు అంటే, సార్ మీరు ఇంత క్వాలిటీ చేస్తున్నారు, ఇంత క్వాలిటీ అవసరం లేదండి, మీరు ఎంత చెత్త తీసుకొచ్చినా పర్లేదు మేము అమ్మేస్తాము, మాకు మార్జిన్స్ కావాలని చెప్పి వాళ్ళు అడిగేవాళ్ళు అన్నట్టు. అరే అమ్మ ఇదేంది, ఇంత మంచి ప్రోడక్ట్ నేను ఇంత కమిట్మెంట్తో తీసుకొని వస్తే వీడు మార్జిన్ల కోసం నన్ను అడుగుతున్నాడు వీడు. అసలు నేను తెలియదు వాళ్ళకు, నేను జనరల్ బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నారు తప్ప నేను మావోయిస్ట్ అని నేను టెక్ మంది అని వాళ్ళకి తెలియదు. తెలిస్తే బహుశా వాళ్ళు అది మాట్లాడకపోయి ఉంటారేమో. కానీ నేను బెస్ట్ ప్రోడక్ట్ అన్నట్టు, అసలు నా ప్రోడక్ట్ తిన్న వాళ్ళు అసలు ఇదే ప్రోడక్ట్ కావాలి మాకు అని చెప్పేసి అనేక మంది నాకు ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు, తెప్పించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. నేను చాలా ప్రోడక్ట్ నాది విదేశాలు కూడా పంపించాను. నేను అంత మంచి ప్రోడక్ట్ తీసుకొస్తే డిస్ట్రిబ్యూటర్లు ఏంటంటే మాకు ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ కాదండి, మాకు మార్జిన్ ఎక్కువ కావాలన్న. మార్జిన్ ఎక్కువ కావాలంటే మనం ఏం చేయాలి, క్వాలిటీని తగ్గించాలి, దాంట్లో ఇంకేమైనా కలిపి తీసుకురావాలి. ఇవన్నీ తీసుకొస్తే వాడికి ఎక్కువ మార్జిన్ ఇవ్వగలుగుతాము, నా కంపెనీ సస్టైన్ అవుతుంది అప్పుడు. కానీ నేను ఆ పని చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా కంపెనీ పేరే నేను భరోసా అని పెట్టాను. భరోసా అంటే దేనికి భరోసా, నేను ఇచ్చేటువంటి ఏదైతే వస్తువు ఉందో, నేను తయారు చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది నాణ్యమైన ప్రోడక్ట్ ఉండాలి, 100% ప్యూరిటీ అయి ఉండాలి. అటువంటి ప్రోడక్ట్ నేను మార్కెట్లోకి తేవాలని చెప్పి నా కంపెనీ పేరే భరోసా హోమ్ మేడ్ స్పైసెస్ అని చెప్పి నేను పెట్టాను. ఆ భరోసా అనే పేరుకు అనుగుణంగానే నా ప్రోడక్ట్ను కూడా నేను డిజైన్ చేసి నా ఓన్ రీసెర్చ్ మెథడ్లో నేను ఒక 6 నెలలు నేను అన్ని ప్రొడక్ట్స్ మీద, అన్ని మసాలా ప్రొడక్ట్స్ మీద, అన్ని పికిల్స్ మీద నా ఓన్ మెథడ్లో నేను రీసెర్చ్ చేసి సొంత ఫార్ములాను నేను డిజైన్ చేశాను. సార్ మీరు సొంతంగా ఫార్ములా డిజైన్ చేశారు, మార్కెట్లోకి వచ్చారు, కానీ నాకు తెలిసి అది సక్సెస్ కావాలైపోయింది. ఎందుకంటే మీకు కరెక్ట్గా ఫైనాన్షియల్ లేకపోవడం, మార్కెట్ లేకపోవడంతో నష్టం జరిగింది. అప్పుడు ఏమైనా అనిపించిందా, మనం ఇంత కష్టపడుతున్న ప్రజల కోసం మాకు ఎలాంటి సహకారం లేదు, మనం కూడా మరొకసారి వేరే రూట్లోకి వెళ్తే బాగుంది అనిపించిందా? లేదు మీరు నమ్మిన సిద్ధాంతాల కోసం, మీ పెట్టిన భరోసా పేరు నిలబడడం కోసం ఎన్ని కష్టాలను ఎదుర్కొందామంటూ స్టాండర్డ్ తీసుకున్నారు? ఒకటండి, నేను ప్రజల కోసం నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డవాడిని. కల్తీ చేసి మార్కెట్లోకి ఒక ప్రొడక్ట్ను తేవడం అనేది నా మనసు అంగీకరించలేదు. సరే, నాకు కంపెనీకి లాస్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కరోనా అండి. కరోనా సిచ్యువేషన్ కంటే ముందు నేను నా ప్రోడక్ట్ను చాలా ప్రొడక్ట్ చేసేసి మార్కెట్లోకి నేను పంపించాను. కరెక్ట్గా నా ప్రోడక్ట్ వెళ్ళిన ఒక నెల రోజులకే కరోనా లాక్డౌన్ అనౌన్స్ అయ్యింది. ఆ తర్వాత సేల్స్ అనేది జరగలేదు. అట్లా నాది మొత్తం బ్లాక్ అయిపోయింది, నా మెటీరియల్ అంతా బ్లాక్ అయిపోయి దాదాపు ఒక 15-20 మంది డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ దగ్గర స్టాక్ అలాగే ఉండిపోయింది. కొన్ని లక్షల మెటీరియల్స్ అక్కడ ఉండిపోయింది. దానివల్ల ఆ ఎక్స్పైరీ డేట్ దగ్గరికి రావడం వల్ల నేను దాన్ని మళ్ళీ ఇది చేయలేకపోయాను. ఎప్పుడు కూడా కస్టమర్కు మనము క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు మార్కెట్లో కంపల్సరీ మనం నిలబడతాం. అయితే నాకు ఈ కరోనా వల్ల నాకు చాలా నష్టం జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ఎట్లా మార్జిన్ గురించి ఆలోచిస్తారు వాళ్ళు, కానీ వాళ్ళ మార్జిన్ కోసం నేను ప్రొడక్ట్ని అయితే నేను ఎప్పుడు క్వాలిటీ అనేది నేను తగ్గలేదు, క్వాలిటీ మీదనే నేను ఇదయ్యాను. ఇంకా క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఏమున్నాయనేది నేను ఆలోచించాను. ఎందుకంటే సొసైటీలో కల్తీ వల్ల అనేక రకమైనటువంటి అనార్థాలు వస్తున్నాయి. కల్తీ ప్రొడక్ట్ వల్ల అసలు మనుషుల ఆరోగ్యాలు, అసలు మన 60 ఏళ్ళు బతకాల్సిన వాడు 70 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 50 ఏళ్ళకి హార్ట్ అటాకులు వచ్చేసి చనిపోతున్నారు. ఇదంతా కల్తీ వల్ల జరుగుతుంది.
దీని మీద చాలా పెద్ద చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ కల్తీ లేనటువంటి ఆహార పదార్థాలని మనం మార్కెట్లోకి ఇవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మళ్ళీ నేను ఎక్కువగా కొద్దిగా స్టడీ చేయడం అనేది జరిగింది. అట్లా నేను అసలు మన ఇండియాలో అసలు వ్యవసాయం ఎలా జరుగుతుంది, అసలు వ్యవసాయ విధానాలు ఏంటి, అసలు వ్యవసాయం ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి మన దేశంలో ఇంత గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు మన దగ్గర. లక్షల మంది, కోట్ల మంది రైతులు భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. అసలు వ్యవసాయం ఎలా ఉంది, ఆ ఉత్పత్తులు ఎలా ఉన్నాయి, దాని మార్కెట్ విధానం ఎలా ఉందని చెప్పి నేను కొంచెం స్టడీ చేయడం అనేది జరిగింది. అట్లా చేసినప్పుడు ప్రధానంగా గ్రీన్ రెవల్యూషనరీ మన ఇండియాలో ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ జరిగిందో 1960లో స్టార్ట్ చేశారు. అది ఎంఎస్ రంగనాథన్ గారు అని చెప్పి ఆయన కేరళ అతను, ఆయన దీన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అప్పుడు 1960లో మన ఇండియాలో ఉన్నటువంటి ఆహార పదార్థాలకు బాగా కొరత ఉండేది, కరువు కూడా ఆ టైంలో ఉందన్నట్టు. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ దీన్ని ఇంప్రూవ్ చేయాలి, ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలంటే కొత్త పద్ధతులు కావాలని చెప్పి అప్పుడు ఈ గ్రీన్ రెవల్యూషనరీ అని ఒకటి తీసుకొచ్చారు. దానివల్ల ఫస్ట్ ఏం చేశారంటే ఇరిగేషన్ను డెవలప్ చేశారు. ఇరిగేషన్ డెవలప్ చేసి ఇరిగేషన్ డెవలప్ అయిన తర్వాత యంత్రాలను కూడా ప్రవేశపెట్టారు, అంటే ట్రాక్టర్స్ వగైరా ఇట్లాంటివి. ఈ రెండు ప్రవేశపెట్టిన తర్వాత విత్తనాలను కూడా ఎక్కువగా ఉత్పత్తి ఇచ్చేటువంటి వంగడాలను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీటితో పాటు సైమల్టేనియస్గా ఏమొచ్చిందంటే ఫెర్టిలైజర్స్ను కూడా తీసుకొని వచ్చారు. ఈ ఫెర్టిలైజర్స్తో పాటు పెస్టిసైడ్స్ కూడా తీసుకొచ్చారు. ఎందుకు? పురుగు మందుల కోసమే. ఈ ఫెర్టిలైజర్స్తో పాటు ప్రిజర్వేటివ్స్ కూడా మార్కెట్లోకి వచ్చేసినాయి. ఇట్లా ఈ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఈ ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కూడా ఆహార పదార్థాలలో అంతర్లీనంగా ఇవి వాటి మధ్యలోకి రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే మనము వరి భోజనంలో ఈ ఫెర్టిలైజర్తో పండించినటువంటి వరి భోజనం మనం ఎప్పుడైతే తినడం మొదలుపెట్టామో అప్పటి నుంచి మనిషికి రోగాలు అనేది స్టార్ట్ అయినాయండి. మీరు చూసుకుంటే 1960 కంటే బిఫోర్ అసలు మన భారతదేశంలో ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇంతమంది డాక్టర్లు లేరు. గ్రామానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ అనేవాడు కూడా లేడు. ఆ టైంలో 10 గ్రామాలకు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవాడు. ఇవాళ ప్రతి గ్రామంలో వాడకొక ఆర్ఎంపీ డాక్టర్ అయిపోయాడు. కారణం ఏంటి? మనం తినే అటువంటి ఆహారంలో ఫెర్టిలైజర్స్ కలిసి ఉన్నాయి, పెస్టిసైడ్స్ కలిసి ఉన్నాయి, ప్రిజర్వేటివ్స్ కలిసి ఉన్నాయి. ఈ కల్తీ లేని ఆహార పదార్థాలు తిన్నటువంటి ఆదివాసీలు ఈరోజు కూడా ఇమ్యూనిటీ పవర్తో చాలా బలంగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు లక్షలాది మంది చనిపోయారు. వీళ్ళంతా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, వీళ్ళు చనిపోయిన వాళ్ళు. అదే ఆదివాసీ ప్రాంతాలకు మనం వెళ్తే ఒక్క ఆదివాసీ కూడా ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్ అంటే సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలు తిన్న ఒక ఆదివాసీ చనిపోలేదు. కారణం ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఉంది వాళ్ళ బాడీలో. కల్తీ లేని ఆహారం వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళు అంత బలంగా వాళ్ళు ఉండగలిగారు. ఈరోజు కూడా అనేక ప్రాంతాల్లో ఆదివాసులు ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాళ్ళు తింటున్నారు, ప్యూర్ ఆర్గానిక్. కానీ మన దురదృష్టం ఏంటంటే మనం ఇట్లా ఆధునిక సమాజంలో ఉంటూ ఆధునిక సౌకర్యాలు మనం అనుభవిస్తూ మనం కల్తీ ఆహార పదార్థాలు తింటున్నాం. మనం ఇవాళ ఒక 50-60 ఇయర్స్కు రావాల్సినటువంటి హార్ట్ అటాక్లు 20 ఇయర్స్కే వచ్చేస్తున్నాయి. ఒక అమ్మాయి 15 సంవత్సరాలకు పెద్ద మనిషి కావాల్సిన అమ్మాయి 12 ఏళ్లకు 10 ఏళ్లకు 9 ఏళ్లకు కూడా పెద్ద మనిషి అవుతుంది. అసలు మనకు స్పెట్స్ అనేటివి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చేది, కానీ ఇవాళ పుట్టుకతోనే పిల్లలకు స్పెట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారము అంత బలహీనంగా ఉంది. అది అంటే అప్పట్లో సప్లై డిమాండ్ రెండు ఈక్వల్ ఉంది. ఇప్పుడు సప్లై తక్కువైపోయింది, డిమాండ్ ఎక్కువైంది. కాబట్టి మరి ఒక్కటండి, సప్లై డిమాండ్ అనేది సృష్టిలో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మన దేశంలో ఒక ఉత్పత్తి అధికంగా అవుతుండొచ్చు, వేరే దేశంలో తక్కువ అవుతుండొచ్చు. ఇది ఎక్స్చేంజ్ అవుతుంటుంది. ఎక్స్చేంజ్ పాలసీ కూడా మన ఇండియాలో ఉంది. మన దగ్గర ఏదైతే కొరత ఉందో మనం బయట నుంచి మనం తెచ్చుకుంటాం. కానీ ఆ సప్లై డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ రోగాలు రావట్లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడి చూద్దామండి. కోడి మామూలుగా 6 నెలల్లో మన ఇంట్లో పెరుగుతున్న కోడి అది ఏ విధంగా ఉంటుంది? చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, దాని మాంసం కూడా చాలా ఇదిగా ఉంటుంది. కానీ ఇవాళ కోడి ఎలా పెరుగుతుందండి? 45 డేస్లో 1.5 kg వస్తుంది. అది అబ్నార్మలే కదండి. అది రావడానికి కూడా ఇంజక్షన్ కూడా ఇస్తున్నారు కదా, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు.
అంటే అబ్నార్మల్గా పెరుగుతుంది. మనం ఆ చికెన్ తినడం వల్ల మనకి ఎన్ని అనార్థాలు వస్తున్నాయి అనేది మనం ఆలోచించట్లేదు. మనం అదే నాటుకోళ్ళను మనం ఎందుకు ప్రిపేర్ చేయట్లేదు అంటే ఇది తక్కువగా వస్తుంది మార్కెట్లో, తక్కువగా వస్తుంది, తక్కువ సమయంలో కూడా వస్తుంది, తక్కువ సమయంలో వస్తుంది. అంటే ఇట్లా ఇటు ప్రతి దాంట్లో కల్తీ అండి. ఇప్పుడు పెస్టిసైడ్స్ చూడండి, ఫెర్టిలైజర్స్ చూడండి. ఇప్పుడు మిర్చి ఉంది, మిర్చి మనం పంట వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు ఫెర్టిలైజర్స్ కొడుతూనే ఉంటారు. దాంట్లో అసలు వర్షం పడదండి, కానీ డే బై డే పురుగు మందులు మాత్రము ఆ పంట మీద పిచికారీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పురుగు అంటకుండా ఉండడం కోసం. ఆ మిర్చి పండిన తర్వాత మనము ఆ మిర్చిని మనము తెంపేసి దాన్ని అలాగే ఆరబెట్టేస్తాం, ఎండబెట్టేస్తాం. దాన్ని ఏమైనా శుద్ధి చేస్తున్నామా అంటే దాని మీద కొట్టినటువంటి కెమికల్ అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే దాని మీద ఉంటున్నాయి. దాన్ని ఎండబెట్టేసి అలాగే పౌడర్ చేసేసి మనం అట్లనే మళ్ళీ ఇంట్లో కూరలలో వాడుతున్నాం. అంటే కెమికల్ అవశేషాలు మన బాడీలోకి ఇండైరెక్ట్గా వస్తున్నాయా లేవా, ఎఫెక్ట్ అవుతుందా లేదా మనకు. తర్వాత స్పైస్ మనం ఎంత తినాలో దానికంటే ఒక 10 రెట్లు అధికంగా స్పైస్ ఇవాళ మార్కెట్లో వస్తుంది. తేజ అని ఇప్పుడు ఒక కాయ ఉంటుందండి, అది చాలా హెవీ స్పైస్ ఉంటుంది అన్నట్టు. అసలు ఆ స్పైస్ను అది ఎందుకు సృష్టించారో తెలియదు, కానీ అది తినడం వల్ల మీరు ఏదో ఒకరోజు మీరు ఒక టెస్ట్ చేయండి. మీరు జనరల్గా తేజ కారం సపరేట్గా మీరు కూరలు వేసుకొని వండించుకొని తిని చూడండి, ఇమ్మీడియట్గా 10 మినిట్స్లో మీకు మంట లేవకపోతే చూడండి. అంత హెవీ స్పైస్, హెవీ ఎఫెక్ట్ అన్నట్టు అది. ఇవాళ మార్కెట్లో అటువంటి తేజ కాయలతోనే మిక్స్ అయినటువంటి కారం మార్కెట్లో విపరీతంగా ఇప్పుడు స్ప్రెడ్ అయి ఉంది. తర్వాత ఈ కల్తీ, కారంలో ఉన్నంత కల్తీ అసలు దేంట్లో లేదండి. అసలు విపరీతమైనటువంటి కారం ఉన్నది. ఇప్పుడు మార్కెట్లో నీకు మంచి క్వాలిటీ కాయలతో పాటు తాలుగాయలు కూడా వస్తున్నాయి. రైతు 10 బస్తాలు మంచికాయ పండించాడంటే ఒక 3 బస్తాలు దాంట్లో తాలు వస్తుందండి. ఈ తాలు ఏం చేస్తారు, ఇది అదే వ్యాపారి మంచికాయ కొంటాడు, తాలుగాయ కూడా కొంటాడు. ఈ తాలుగాయను సపరేట్గా పౌడర్ చేసి దీంట్లో కలర్స్ యాడ్ చేసేసి ఇది హోటల్స్కు వాటికి వీటికి అన్నిటికి కూడా దీన్ని సప్లై చేస్తారు. నేను హోటల్కు సప్లై చేస్తే హోటల్ వాళ్ళు అనేవారు ఆ రోజు మార్కెట్ ధర 180 రూపాయలు కేజీ మార్కెట్లో అమ్ముతున్నారు, నేను 160 రూపాయలకి నేను వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాను కేజీ కారం పొడి. వాళ్ళు ఏమంటారు అంటే 100 రూపాయల కారం కావాలని నాకు అంటారు అన్నట్టు. ఎక్కడ తేవాలట, అరే నేను మిరపకాయలు 140 రూపాయలకి నేను మిరపకాయలు కొనేసి వాటి తొడిమేలు తీసి దంచి పౌడర్ చేసి నీ దగ్గరికి నేను 160 రూపాయలకి నేను తీసుకొస్తున్నాను. ఇదే బ్రాండెడ్ కంపెనీ, ఇదే క్వాలిటీ నీకు 180 రూపాయలకు అమ్ముతున్నారు, నేను 20 రూపాయలు తక్కువ ఇస్తాను. మళ్ళీ నువ్వు 100 రూపాయల కారం తీసుకురావంటే నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చేది. లేదు సార్ మార్కెట్లో వేరే కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు చూడండి అని చెప్పి సమ్ బ్రాండ్స్ వాళ్ళు నాకు చూపెట్టడం జరిగింది. నేను ఆశ్చర్యం, అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్. అసలు నేను మిరపకాయలు కొనేది 140 రూపాయల కిలో నేను కొంటున్నాను, 100 రూపాయలు కూడా కారం సప్లై చేస్తున్నాడు. అంటే ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అది, ఎక్కడి నుంచి రావడం కాదండి. ఈ తాలుగాయలు 60 రూపాయల కిలో దొరుకుతాయి. ఈ తాలు కారంలో రకరకాల జిమ్మిక్కులు చేసి రకరకాల ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ స్పైస్ కెమికల్స్ ఇవన్నీ యాడ్ చేసేసి అవి తీసుకొచ్చి 60 రూపాయలకు కొన్నది 100 రూపాయలు అంటే 40 రూపాయలు కిలో మీద నీకు మిగులుతుంది కదండి. ఒక క్వింటల్ అమ్మితే 4000 మిగులుతుంది. ఒక హోటల్ వాడు నెలకు వచ్చేసి రోజుకు వచ్చేసి 10 కేజీలు వాడతారండి, నెలకు వచ్చి 300 కేజీలు వాడతారు. అంటే ఒక హోటల్కు మనం సప్లై చేస్తే నెలకు 12,000 రూపాయలు వాడి మీద ఆదాయం వస్తుంది. నువ్వు ఎందుకు చేయవు? దీని మీద కంట్రోల్స్ ఏం లేవండి. కారం ఎక్కడ తీసుకొస్తున్నావు, ఏ బ్రాండ్ తీసుకొస్తున్నావు, అది ఎలా తయారు చేస్తున్నావు అనేది కంట్రోల్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. వాస్తవంగా మనకి ఫుడ్ కంట్రోల్ తక్కువ ఉందండి, చాలా తక్కువ ఉంది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకునే నేనేంటంటే వ్యవసాయం మీద మళ్ళీ స్టడీ చేసి మన జ్ఞానం ఏదైతే ఉందో ఇది ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజలకు అది ఉపయోగపడ్డప్పుడే దాని సార్థకత ఉంటుంది. నేను నేర్చుకున్న సిద్ధాంతం నాకు అదే చెప్పింది, నీ జ్ఞానం అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడాలని. అట్లా నాకున్నటువంటి జ్ఞానం, ఒకప్పుడు ఆయుధాలు తయారు చేసే జ్ఞానం నాకుంది, ఇప్పుడు నేను ఆయుధాలు తయారు చేయడానికి నాకు అవకాశం లేదు. రేపు పొద్దున మన దేశానికి ఏదైనా యుద్ధం వచ్చి ఆయుధాలు అవసరమైతే మాత్రము తప్పకుండా నేను ఆయుధాలు చేసి మన గవర్నమెంట్కి సప్లై చేస్తాను. కానీ ఇప్పుడు మనకు యుద్ధం లేదు, కానీ ప్రజలకు ఏం చేయాలి, మన జ్ఞానాన్ని అందించాలి. అంటే ఒక శ్రేష్టమైనటువంటి మంచి ఆర్గానిక్ ఫుడ్ను ప్రజలకు అందించాలి, దాని మీద స్టడీ చేయాలనేది నేను నా ఫోకస్ అంతా దాని మీద పెట్టేసి ఈ సంవత్సరం 2 ఏళ్ల నుంచి దాని మీద వర్కౌట్ చేస్తున్నాను. మంచి డెవలప్మెంట్ జరిగింది ఇప్పుడు. సార్ అందులో భాగంగా మీరు మరొకసారి ఏఓబీలోకి ఆ ప్రాంతాలను తిరిగి వచ్చారని తెలుస్తుంది. అప్పట్లో ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఏఓబీకి తేడా ఉందా?
చాలా తేడా ఉంది అసలు. నేను పార్టీలో ఉన్నప్పుడు ఏఓబిలో కొన్ని ప్రాంతాల్లో నేను వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశాము, కొన్ని రీసెర్చ్ వర్క్లు కూడా అక్కడ చేశాము. అప్పుడు ఉన్న ఏఓబి వేరు, ఇప్పుడు చాలా డెవలప్ వచ్చేసింది. ఏఓబిలో కూడా చాలా డెవలప్. ఆదివాసీల్లో రోడ్ పాయింట్లో ఉన్నటువంటి ఆదివాసులు అభివృద్ధి చెందారు, కానీ ఇంటీరియర్ ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఏఓబి లాంటి చోట్ల లోపల గంజాయి బాగా పండిస్తూ ఉన్నారు. దాని మీద ఆంక్షలు అనేటి ఎన్ని ఆంక్షలు పెట్టినా వాళ్ళు ఏదో రకంగా పండిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ నియంత్రించడానికి అక్కడ లోపలికి పోయి వాళ్ళు నియంత్రించే వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఆ గంజాయి పండించేటువంటి ప్రాంతంలోనే మిల్లెట్స్ పండిస్తూ ఉన్నారు. ఆ గంజాయి పండించినటువంటి ప్రాంతంలోనే అనేక ప్రాంతాలలో ఆర్గానిక్ మంచి ప్రొడక్ట్ అక్కడ ఉత్పత్తి అవుతుంది, వ్యవసాయ ఉత్పత్తులు అక్కడ అవుతున్నాయి. వాటికి మార్కెట్ లేదు. అక్కడ ప్రజలకు కనుక రియల్గా మనం అక్కడ మార్కెట్ కల్పించి వాళ్ళ ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇచ్చి కనుక మనం మార్కెట్లో అది మార్కెట్ చేయగలిగితే నిజంగా ఈ గంజాయి ఏదైతే స్మగ్లింగ్ ఉందో దాన్ని పూర్తిగా అరికట్టవచ్చు. ఒక గంజాయి పండించిన రైతు ఒక ఎకరంలో వచ్చేసి ఒక 80,000 నుంచి ₹1,00,000 ఆదాయం వస్తుందండి అతనికి. నిజంగా అతన్ని కరెక్ట్గా కనుక మనం మోటివేట్ చేసి ఆర్గానిక్ పంటలను కనుక వాళ్ళు అక్కడ మనం పండించగలిగితే ఒక ఎకరంలో 10 లక్షల పంట పండించవచ్చు అక్కడ. కరెక్టే సార్, 10 లక్షల పంట పండించవచ్చు, కానీ దానికి పెద్ద కష్టం కూడా ఉంది. అదే మీరు గంజాయి అనుకోండి, దానికి ఒక విత్తనం వేసి వదిలిపెడితే వర్షంకి అదే పెరుగుతుంది కదా. మీకు శీలావతి అలాంటి గంజాయి సార్, గంజాయి పండించడానికి పెద్ద కష్టం లేదని అంటున్నారు కదా, వ్యవసాయం చేయడానికి కూడా అంత కష్టం అవసరం లేదండి. కానీ మీరు చెప్పిన పంట, కానీ ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాతనే ప్రజలు ఎక్కువ కష్టపడ్డారు. ఈ రోజు కూడా ఆదివాసులు పోడు వ్యవసాయం చేస్తున్నారండి. పోడు వ్యవసాయం చేయట్లో చాలా శాస్త్రీయత ఉంది. వాళ్ళు ఒక చెట్టును నరికి దాన్ని కాలబెడతారండి. కాలబెట్టినప్పుడు దాంట్లో బొగ్గు వస్తుంది. ఆ బొగ్గు మట్టిలో కలిసి ఫెర్టిలైజర్ అవుతుంది. ఆ ఫెర్టిలైజర్ బొగ్గుతో కలిసినటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ భూమిలో ఫెర్టిలైజర్ను అత్యంత శక్తివంతమైన ఫెర్టిలైజర్ తయారు చేస్తుంది. ఇది శాస్త్రీయత. ఇది బయోకార్బన్ అని చెప్పేసి ఇప్పుడు కొత్త అగ్రికల్చర్లోకి వస్తుంది అది. అట్లా ఆ పోడు వ్యవసాయంలో వాళ్ళు పెట్టేటువంటి పంట ఒక్కసారి ఇట్లా చల్లారంటే అండి మళ్ళీ కోత కోయటానికి వెళ్తారు అక్కడికి. పెద్ద కష్టపడక్కర్లేదు, పెద్ద కష్టం ఏమి ఉండదండి. ఈ శీలావతికి ఈ గంజాయి వండియడానికి కూడా వాడు 4 సార్లు వెళ్ళాలి, దాంట్లో కలుపు తీయాలి, ఇవన్నీ చేయాలి, దానికి నీరు కట్టాలి మళ్ళీ. కానీ పోడు వ్యవసాయానికి నీరు అవసరం లేదండి. అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతి సేద్యం అనేది ఒకటి వచ్చింది. డాక్టర్ పాల్కర్ గారు మహారాష్ట్రకు చెందిన అతను చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. మన దగ్గర ఆంధ్రాలో కూడా ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా బాగా చేస్తున్నారు. అంటే ఇట్లా వాళ్ళు ప్రకృతి సేద్యంలో అసలు నువ్వు మల్టీ లేయర్స్ క్రాప్స్ అన్నట్టు రకరకాల పద్ధతుల్లో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ఎకరాకండి నీకు గంజాయి పండిస్తే నేను ₹1,00,000 నీకు ఆదాయం వస్తుంది. కానీ ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి, ఆర్గానిక్ వ్యవసాయం చేయండి, కనీసం 5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం వస్తుంది. దానికి నేను గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను నేను. కాబట్టి ఆ ప్రజలకి ఏంటి, ఆ ఆదివాసులకు దాన్ని నేర్పించగలగాలి, నేర్పించాలి, మార్కెట్ కూడా ఇవ్వాలి. ఎస్, మార్కెట్ ఇవ్వాలి, వాళ్ళకు మార్కెట్ అందుబాటులోకి తీసుకురావాలి. ప్రభుత్వాలు ఒకప్పుడు మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి మేము గ్రామాలకు వెళ్ళట్లేదని ఒక చెప్పారు. కానీ చాలా ప్రాంతాల్లో ఇవాళ మావోయిస్టులు అక్కడి నుంచి వికెట్ చేశారు. చాలా ప్రాంతాలు ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు నల్లమల ఖాళీ అయిపోయింది, యోబి కూడా మ్యాక్సిమం ఖాళీ చేసేసారు, ఒరిస్సాలో కూడా మ్యాక్సిమం దళాలు ఖాళీ అయిపోయినాయి. కొన్ని ప్రాంతాలు వాళ్ళు వికెట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఎక్కువ నష్టాలు జరగడం వల్ల, ఎక్కువ ఎన్కౌంటర్స్ జరగడం వల్ల, క్యాడర్ నష్టపోవడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఒక స్టెప్ వెనక్కి వేయడం జరిగింది. ఆ ప్రజలకు ఇప్పుడు ఏంది ఆల్టర్నేటివ్ లేదు. ఒకప్పుడు వ్యాపారస్తులు అక్కడికి వెళ్ళాలంటే మావోయిస్టుల భయంతో వెళ్ళలేకపోయారు. కానీ వాళ్ళు పండించిన పంటకు మార్కెట్ లేదు కాబట్టి అవసరం మేరకే వాళ్ళు పండిస్తున్నారు. అంటే సంవత్సరానికి వాళ్ళు బతకడానికి ఎంత అవసరమో అంతవరకే పండిస్తూ అదే వాళ్ళు భుజిస్తూ అట్లానే బతుకుతున్నారు. కానీ వాళ్ళకు మార్కెట్ అవకాశం కనుక చూపిస్తే అక్కడ అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేయవచ్చు. అంటే అక్కడ ప్రభుత్వం వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించి మార్కెట్ కల్పిస్తే ఖచ్చితంగా అక్కడ ఎస్, ప్రభుత్వం కొంతవరకు చేయాలి. మాలాంటి ఉత్సాహవంతులు ఎవరైతే ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు కొంత ఏరియా మీద నాకు గ్రిప్ ఉంది, నాకు మార్కెట్కు నాకు అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ నాకు లేదు, నాలాంటి వాళ్ళని కొంత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అట్లాగనే చాలామంది నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది యువకులు ఏదైనా ఒక వ్యాపారం చేయాలని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది సాఫ్ట్వేర్ చేసేటువంటి ఉద్యోగస్తులు కూడా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఒక పక్క సాఫ్ట్వేర్ చేస్తూ ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును, అసలు మనం ఆర్గానిక్స్ కొత్తగా దాంట్లో ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయడం కాదండి. ఇప్పుడు మనం కొత్తగా మళ్ళీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది.
ఒకసారి ఫెర్టిలైజర్కు అలవాటు పడినటువంటి ఒక సాయిల్ను మళ్ళీ ఆర్గానిక్ సాయిల్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వరి అనుకోండి, వరిలో నీళ్లు మనము 90 రోజులు దాదాపు వాటరే ఉంటుంది దాంట్లో. ఆ వాటర్లో మనం ఫెర్టిలైజర్స్ వేస్తూనే పోతుంటాం. ఆ నీరు ఎంతవరకు ఇంకుతుందో సాయిల్ అంతవరకు అది కెమికలైజ్ అవుతుంది. అది దాన్ని మళ్ళీ ఆర్గానైజ్ చేయాలంటే దాన్ని మళ్ళీ దాంట్లో మనం సేంద్రియ ఎరువులు వేసి 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 కనీసం ఒక 7 సంవత్సరాలు పడుతుంది ప్యూర్ మళ్ళీ ఆర్గానిక్ సాయిల్ కావాలంటే. అదే ఇప్పుడు ఏఓబి ప్రాంతంలో అనుకోండి, లేకుంటే నల్లమల ప్రాంతంలో అనుకోండి, లేకుంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇటువంటి ప్రాంతాల్లో, అడవి ప్రాంతాలలో వీళ్ళు వాళ్ళ పశువుల ఎరువును మాత్రమే వాళ్ళు పొలాలలో వేస్తారండి. వాళ్ళు ఆశ్చర్యం ఏంటిదంటే ఇప్పటికి కూడా ఆదివాసులు వాళ్ళకు జ్వరం వస్తే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వాడరండి. వాళ్ళు ఏదైనా గాయం అయితే కూడా ఆయింట్మెంట్ లాంటిది వాళ్ళు వాడరు. వాళ్ళు పసుపు వాడతారు. వాళ్ళు జ్వరం వస్తే మిరియాలతో చేసిన చారు తాగుతారు. వాళ్ళు కడుపు ఉబ్బరంగా ఉందనుకోండి, సో వాళ్ళే పండించుకుంటారు సోంపు ఇట్లాంటివన్నీ, అవి తినేసేస్తారు. వాళ్ళకి అసలు ఇంగ్లీష్ మందులు అంటేనే తెలియదండి. వాళ్ళు మీ ఆలోచనలు నచ్చి ప్రభుత్వం కానీ లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా కొంతమంది వ్యక్తులు మీకు సహకరించే ముందుకు వచ్చారనుకోండి, ఆర్థికంగా లేదా మరో విధంగా, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇది చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇవాళ సమాజానికి ఏది ఉపయోగం మనం అది చేయాలి. మనం డబ్బు సంపాదించడం ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ నిజాయితీ నిబద్ధతతో సంపాదించాలి డబ్బు. అది ₹1 అయినా నేను కష్టపడి నిజాయితీగా సంపాదించిన ఆ ₹1 నా పిల్లలకు ఒకరోజు భోజనం పెడితే నాకు ఆ తృప్తినిస్తుంది. అక్రమంగా సంపాదించిన డబ్బు మనకు ఆ తృప్తినివ్వదు. ఇవాళ ఈ పద్ధతిలో ఆలోచించేటువంటి అనేక మంది ఉన్నారండి. ఇప్పుడు ఎంతోమంది ఉత్సాహవంతులైనటువంటి యువకులు ఏ వ్యాపారం చేయాలనేది చాలా సెర్చింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఆర్గానిక్ వైపు కూడా దృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి నిజంగా వాళ్ళు కనుక నన్ను కాంటాక్ట్ అయితే నాకున్నటువంటి సోర్స్ను నేను 100% వినియోగించుకుంటాను. మంచి మార్కెట్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్స్ తినండి అని చెప్పేసి బాగా రికమెండ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో దాని పబ్లిసిటీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. కరోనా పుణ్యం అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా ఆర్గానిక్ దొరికితే బాగుండని చెప్పి చూస్తున్నారు. కానీ ఆర్గానిక్ పేరుతో కల్తీ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనము అటువంటి కల్తీ మనకు అవసరం లేదు. ప్రజల యొక్క ఆరోగ్యము, సమాజం యొక్క ఆరోగ్యము మనకు కావాలి. ఈ లక్ష్యంతో ఎవరైతే ఉంటారో, వ్యాపారం కూడా చేయాలన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో, మనం మంచి ఆర్గానిక్ 100% ప్యూర్ ఆర్గానిక్ మనము ఈ అడవి ప్రాంతాల నుంచి తీసుకొని వద్దాము. మంచి మార్కెట్ కూడా ఉంది, దీనికి మార్కెట్ను డెవలప్ చేద్దాము. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. అత్యంత వెనకబడినటువంటి ఆదివాసీ ప్రజలకు మనము ఒక ఉపాధి చూపెట్టిన వాళ్ళం అవుతాం. కరెక్ట్. సమాజాన్ని క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తున్న గంజాయి సాగు ఏదైతే ఉందో దాన్ని నివారించిన వాళ్ళం కూడా అవుతాం. మనం సమాజానికి ఆ రకంగా కూడా మనం మేలు చేస్తాం. సమాజానికి మంచి శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలని మనం అందిస్తాం. కాబట్టి ఎవరైనా కనుక అలాగా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కనుక మార్కెట్లోకి తేవాలని అనుకుంటే, మీరు కోట్లు ఖర్చు పెట్టేసి ఆర్గానిక్ వ్యవసాయం క్షేత్రాలను పెట్టి వ్యవసాయం చేయడం కంటే కూడా ఆల్రెడీ మన భారతదేశంలో విశాలమైనటువంటి అడవి ప్రాంతాలు ఉన్నాయి. ఆదివాసులు ఈరోజు కూడా ఆర్గానిక్ కల్టివేషన్ చేస్తున్నారు. వాళ్ళు అటువంటి ప్రాంతాలను నేను స్వయంగా తిరిగి చూశాను. నేను ప్రజల జీవన విధానాన్ని అక్కడ నేను అబ్జర్వ్ చేసేసాను. కాబట్టి మీరు రండి, తప్పకుండా మనం ఒక మంచి ఆర్గానిక్ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. దీనివల్ల సమాజానికి ఉపయోగం ఉంటుంది. ఎంతో కాలంగా అనగారిపోతున్నటువంటి ఆదివాసీ ప్రజలకు మనం చేయూతనిచ్చినట్టు ఉంటుంది. తప్పకుండా దీంట్లో యువకులు రావాలి, వ్యాపారవేత్తలు రావాలి, ప్రభుత్వాలు కూడా దీనికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. నేను ప్రభుత్వాలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి ఆదివాసీలు పండిస్తున్నటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ను మీరు ఎంకరేజ్ చేయండి. మిల్లెట్స్ ఇప్పుడు చాలా ఎంకరేజ్. ఇప్పుడు ఆదివాసులు తినేది అంతా కూడా మిల్లెట్స్ అండి, ఆర్గానిక్ మిల్లెట్స్. ఇవాళ మనము ఫెర్టిలైజర్తో పండిస్తున్న మిల్లెట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవాళ ఆదివాసులు రియల్గా కూడా ఈ రోజు వరకు వాళ్ళు తింటున్నది ఆర్గానిక్గా పండించినటువంటి ఆర్గానిక్ ఉత్పత్తులే వాళ్ళు తింటున్నారు. అది చాలా మంచి శ్రేష్టమైనటువంటి ఆహారం. మీరు నమ్మరు, నేను గత ఒక 2-3 సంవత్సరాలుగా నా ఇంట్లో కూడా ఈ మిల్లెట్సే తింటున్నాను. ఉదయం 9 గంటలకు టిఫిన్లో ఈ మిల్లెట్స్కి సంబంధించినటువంటి అది ఇడ్లీ రూపంలో, దోశ రూపంలో కానీ, ఉప్మా రూపంలో కానీ రకరకాల పద్ధతుల్లో మేము ప్రయోగాలు చేసి వండుతున్నాం మా ఇంట్లో. నేను 9 గంటలకు తింటే సాయంత్రం 5 గంటల వరకు నాకు ఆకలేదండి. నాకు
5 గంటలకు మళ్ళీ ఆల్రెడీ అడవిలో ఉన్న అలవాట్లు కంటిన్యూ అవుతున్నాయి. అడవిలో అసలు ఆదివాసులు అంబలి తాగుతారండి జావా. అవును, అసలు అది వాళ్ళకి ఆకలేసినప్పుడు వాళ్ళు అంబలి తాగుతారు. వాళ్ళు రోజంతా దాని మీదనే ఉంటారు. వాళ్ళు ఎంత స్ట్రెంగ్త్గా ఉంటారండి, ఎంత పీస్ఫుల్గా ఉంటారు. వాళ్ళకు ఎట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు. వాళ్ళకు చాలా ఫిట్గా ఉంటారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు ఆర్గానిక్లో పండించినటువంటి మిల్లెట్స్, వాటికి సంబంధించిన అంబలి ఇవన్నీ తాగడం వల్ల అట్లుంటున్నారు. మీ పిలుపుకి స్పందించి కొంతమంది మీ దగ్గరకు వచ్చారనుకోండి, వచ్చి అడవుల్లోకి వెళ్ళే ఆ వర్గం వైపు లేదా ఆయుధాలు తయారు చేద్దామని వచ్చిన వాళ్ళకి మీరు మొగ్గు చూపుతారా, లేదు ఆర్గానిక్ పంటల వైపు వెళ్ళే వాళ్ళకి మొగ్గు చూపుతారా? అన్న ఒకటి, ఆయుధాలు వదిలిపెట్టి ఇప్పుడు 17 సంవత్సరాలు అవుతుందన్న. ఆయుధాలు పట్టిన ఆయుధాన్ని వదిలిపెట్టి 17 ఏళ్ళు అవుతుంది. నేను ఎంతకాలం పార్టీలో పనిచేశానో బయటికి వచ్చి కూడా అంతకాలం అవుతుంది. నేను ఈ 17 సంవత్సరాలలో నేను ఈ సమాజంలో అనేక విషయాలను నేను తెలుసుకోగలిగాను. వాస్తవానికి నేను మీ వైపు కాదు, మీ దగ్గర వచ్చిన వాళ్ళు. నేను అదే చెప్పబోతున్నాను. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అన్నట్టు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం కోసమే వాళ్ళు పనిచేస్తారు. అదే ఆర్గానిక్ పంటల్ని, సేంద్రియపు పంటల్ని, అణగారినటువంటి రైతులను ఎవరైతే ఉన్నారో, ప్రోత్సాహం లేనటువంటి రైతులను, ప్రోత్సాహం లేనటువంటి ఆదివాసీ రైతులను డెవలప్ చేయడం కోసము వాళ్ళు పనిచేస్తారండి. ఆయుధాలు పట్టుకోవడం కోసం పనిచేయరు. ఎందుకంటే ఆయుధాలు వదిలిపెట్టి వచ్చిన వాడిని. ఇంకా నేను ఆయుధాలు పట్టే సమస్య అయితే లేదు. కాకపోతే అంటే ఇందులో ఈ బిజినెస్లో చాలా స్కోప్ ఉంది. నీకు సమాజాన్ని మార్చడానికి ఆయుధాలు పట్టుకొని మార్చాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఆయుధాలు లేకుండా కూడా సమాజాన్ని మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇన్స్పిరేషన్ స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయుధాలు పట్టుకొని మళ్ళీ ఏదో పోరాటం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సినటువంటి అటువంటి అవసరమూ లేదు. ఈ సిచ్యువేషన్ కూడా అటువంటిది కాదు కూడా ఇప్పుడు. కాబట్టి ఎవరైనా సరే రావాలనుకున్నప్పుడు మనము ఆరోగ్యవంతమైనటువంటి సొసైటీ కోసము, ప్రజల ఆరోగ్యం కోసము, మంచి ఆర్గానిక్ ఉత్పత్తులు చేయడం కోసం ప్రజలను మనం మోటివేట్ చేద్దాము. నేను ఇంతకుముందు ఆయుధాలు తయారు చేశాను, అదే ప్లేస్లో నేను ఈ ఆర్గానిక్ కల్టివేషన్ కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళకు పారలే కావచ్చు, పలుగులే కావచ్చు, నేను తయారు చేసి, ఒకప్పుడు నేను మావోయిస్ట్ పార్టీకి ఆయుధాలు ఇచ్చాను కదా, ఇప్పుడు నేను వాటి ప్లేస్లో నేను వాళ్ళకి కావాల్సిన కొడవలు కానీ, వాళ్ళకి కావలసినటువంటి పారలు కానీ, వాళ్ళకి కావాల్సిన పలుగులు కానీ, ఇంకా ఈ ఆర్గానిక్ ఉత్పత్తి చేయడానికి కావాల్సిన కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసి ప్రజలకు ఉచితంగా అందించాలనే కాంక్ష కలిగినటువంటి వాడిని నేను. కాబట్టి వాళ్ళ చేతులకు నేను ఆయుధాలు ఇవ్వను, ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇస్తాను నేను, మంచి ప్రొడక్ట్. ఓకే, తర్వాత మీ వ్యక్తిగత జీవితం, మీ నక్సల్స్ మూమెంట్ ఇవన్నీ కలిపి కొంతమంది వ్యక్తులు మీకు సినిమా వాళ్ళు దగ్గర అయ్యారని, దాని మీద సినిమా తీయాలని కూడా భావిస్తున్నట్లుగా వార్తలు వస్తాయి. అందులో వాస్తవం ఉందంటారు? కొంతమంది రావడం జరిగింది. నా స్టోరీ అంటే ఇంతకుముందు మీ ఐ డ్రీమ్లో చేసినటువంటి ఇంటర్వ్యూ వల్ల చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. కొన్ని లక్షల మంది యువకులు ఇన్స్పైర్ అయ్యి, అన్న మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, మేము కూడా మిమ్మల్ని కలిసి మాట్లాడాలి, కొంత మాకు మీ ప్రోత్సాహం కావాలని అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కొంత సినిమా వాళ్ళు కూడా నా ఇంటర్వ్యూ చూసి నన్ను కాంటాక్ట్ చేశారు. బహుశా అది రాబోయే రోజుల్లో ఒక మూవీ లాగానైనా రావచ్చు, లేదంటే ఒక వెబ్ సిరీస్గానైనా నా స్టోరీ రావచ్చు. అది దానికి గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. దాంట్లో స్టోరీస్ అంతా కంప్లీట్ అయిపోయింది. దానికి ప్లానింగ్ ఎంత జరుగుతుంది. బహుశా ఫ్యూచర్లో మీరు కూడా వింటారు. అది మంచి ప్రొడక్ట్, అంటే ఒక భావితరాలకు ఉపయోగపడేటువంటి ఒక మెసేజ్తో పాటు అది వెబ్ సిరీస్గా కానీ మూవీ కానీ వచ్చే అవకాశం ఉంది, వస్తుంది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మీ అంతిమ లక్ష్యం ఏంటండి? ఆర్గానిక్ ఫుడ్డేనా? నా అంతిమ లక్ష్యం ఒకటే అండి, మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించాలి. ఎవరైతే ఇప్పటి వరకు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఆహారం తిని ఆరోగ్యాల్ని పాడు చేసుకుంటున్నారో అటువంటి వాళ్లకు మంచి జీవామృతంతో గో ఆధారితమైనటువంటి వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయంలో పండినటువంటి ఉత్పత్తులను వాళ్ళకి ఇచ్చేసి సమాజం యొక్క ఆరోగ్యాన్ని పెంచే విధంగా కృషి చేయడమే. ఇది మన భావితరాలకు, నాకు, నా కుటుంబానికి, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తుని ఇస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. సొసైటీకి కూడా మంచి ఆరోగ్యవంతమైనటువంటి దీన్ని డెవలప్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నానండి. భావితరాలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందించడమే తన అంతిమ లక్ష్యం అంటున్నారు టెక్ మధు అలియాస్ కుమారస్వామి గారు. అతను పెడుతున్న భరోసా కంపెనీ ఖచ్చితంగా భావితరాలకి, వాళ్ళ జీవితాలకి, వాళ్ళ ఆరోగ్యానికి ఒక భరోసాగా నిలిచిందని ఆశిద్దాం. ఇది కుమారస్వామి గారితో